శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోని 30వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ దేహి నిత్యామవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచతుమర్హసి. భావం: ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వేలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చినైనను నీవు శోకింపదగదు. ఈ శ్లోక వివరణ. అర్జున, మరలా చెబుతున్నాను వినవయ్యా, కాస్త నా మాట చెవిలో వేసుకో. ఈ ఆత్మ ప్రతి దేహంలో ఉంటుంది. దేహాన్ని వధించవచ్చు కానీ ఆత్మను వధించలేము. కాబట్టి నీ తాత భీష్ముని గురించి కానీ, నీ గురువులు ద్రోణ కృపాచార్యుల గురించి కానీ, నీ సోదరుల గురించి కానీ, బంధుమిత్రుల గురించి కానీ, ఆ మాటకొస్తే 18 అక్షౌహిణుల సైనికుల గురించి కానీ నీవు శోకించనవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు, కేవలం శరీరాలు మాత్రమే నశిస్తాయి. ఈ ఆత్మలు మరలా శరీరాలు ధరిస్తాయి. శోకించడం నీకు లక్షణం కాదు. నీవు ఆత్మస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. శోకించడానికి నీకు ఏమాత్రం అర్హత లేదు. కాబట్టి నీవు ఎవరి కోసమో దేనికోసమో శోకించవద్దు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. క్షత్రియుడుగా ధర్మమును నీవు నిర్వర్తించు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.